హాయ్ అండి, వెల్కమ్ టు దీపాంశ యశ్ వ్లాగ్. ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. 5 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్దీ రెసిపీ ఇది. దీనికి ముందుగా కావాల్సింది ఏంటి అంటే సజ్జపిండి, బెల్లం అండ్ నెయ్యి. ముందుగా ఈ సజ్జపిండిలో కొంచెం సాల్ట్ వేసి మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నానబెట్టుకుందాము పిండిని. 5 మినిట్స్ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన ఈ పిండి వేసి మనం రొట్టెలాగా చేసుకోవాలి చేయితో ఇలా. నెక్స్ట్ ఒక పెనం పెట్టి ఆ పెనాన్ని బాగా హీట్ చేయాలి. హీట్ ఎక్కిన పెనం మీద ఈ రొట్టెను వేద్దాము. ఇప్పుడు ఈ రొట్టెని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఫస్ట్ టైం మీరు తిప్పేసేటప్పుడు రొట్టె ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ నేను చూపించినట్లు నిదానంగా తిప్పుకోండి. సో ఇలా 3 మినిట్స్ తర్వాత మనకి రొట్టె ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది తీసి ఒక గిన్నెలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, ఇక్కడ నాకు కాలుతుంది అందుకే నేను చలాక్తో ముక్కలు చేసుకుంటున్నాను. నెక్స్ట్ బెల్లము, నెయ్యి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేద్దాము మూత పెట్టి. ఆ వేడికి ఆ బెల్లము బాగా కరిగిపోతుంది. ఇప్పుడు మీరు చేయి పెట్టి బాగా కలపాలి. అది మళ్ళీ మనకి బాగా పొడిలాగా అయిపోతుంది. దాన్ని ఉండలుగా చేసుకోవచ్చు, లేదు అంటే అలా బౌల్లో వేసుకొని స్పూన్తో తినొచ్చు. దీని పేరైతే నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసింటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము చిన్నప్పుడు ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు ఇలానే చేసి ఇచ్చేవాళ్ళు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.